అనుకుంటారు, బట్ ఒక యాక్టర్ అనక లేక ఒక పెద్దవాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది అనేది నేను కథలో చూశాను. ఒకరోజు ఎండలో సీక్వెన్స్ చేసినప్పుడు ఆయన మంచి కాశ్మీర్ అక్కలో వైట్గా ఉంటారు కదా, సాయంత్రానికి మొత్తం అంతా కందిపోయేసి మన మామూలుగా చాలా ఇబ్బంది అయిపోయారు అనమాట. డైరెక్టర్ వచ్చేసి ఆయన్ని పంపించాను. ఆయన సగం షూట్లో పంపించడానికి ఎవరు చెప్తారు, అది నన్నే పంపించారు. ఆ పాప నేనే చేయాల్సి వచ్చింది. సార్ దగ్గరికి వెళ్ళి సార్ వద్దంటున్నారు సార్ అని చెప్పేసి అంటే, ఆ రోజు ఆయన ఫేస్ నాకు ఇప్పటికీ స్టిల్ గుర్తుందండి. ఆయన ఎంత బాధతో ఏం చెప్పుకోలేక ఎట్లా వెళ్ళారు అనేది. సో ప్రతి ఒక్కళ్ళు అంతా కష్టం ఉందండి. ఎవ్వరు ఇక్కడ నిలబడ్డ ఎవరైనా సరే ఏ ఒక్కళ్ళు ఉత్తిగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. అందరు కష్టపడి వచ్చిన వాళ్ళే. అట్ ది సేమ్ టైం ఇక్కడ చేసిన ప్రతి ఒక్కళ్ళకి లైఫ్లో నాకు ఏదో ఒక రకంగా రిలేట్ ఉందండి. అట్ ది సేమ్ టైం ఎస్పెషల్లీ నా టీం నా ఫ్రెండ్స్, మా శివ అయితే మోహన్ అయితే మా డిఓపి నా ఫ్రెండ్ సిద్ధార్థ్ అయితే, తర్వాతకి ఇక్కడ మ్యూజిక్ సంజీవ్, హీరోయిన్ మన వైశాలి రాజ్ అయితేమి, తర్వాత అలీ అన్న అయితేమి, మొయిన్ అన్న అయితేమి, లావణ్య గారు అయితేమి, అందరూ మొత్తం చాలా 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 బాగా చేశారు, కోఆపరేట్ చేశారు. మొత్తం అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది మొత్తం సినిమా ఇట్లా కాకుండా. సరే మా టీం ఇంకా అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎట్లా అది మొత్తం అంతా ఒకటే, వాళ్ళు నేను చెప్పుకోలేను ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇక్కడ రాము సినిమాకి ఎస్పెషల్లీ. దాంతోపాటు మా అభినవ్ అన్న సినిమాలో డే 1 to లాస్ట్ డే వరకు మారిని చాయిస్ లేని ఏకైక క్యారెక్టర్ మా